వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రాంక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించాడు. ఆ పాపులారిటీ సినిమాల్లో నటుడిగా అవకాశం కల్పించింది. పలు సినిమాల్లో వైవిధ్య పాత్రలను పోషించి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. భార్య పిల్లల్ని మంచి జీవితాన్ని అందించేందుకు కెరీర్ అతడికి చక్కని అవకాశం ఇచ్చింది. కానీ మద్యపాన వ్యసనం అతనికి జీవితాన్ని తలకిందులు చేసింది. సంపాదించిన దానికంటే ఎక్కువగా అతడి వైద్యానికి దారిపోయాల్సి వచ్చింది. అంత చేసినా చివరికి అతడి ప్రాణం దక్కలేదు. ఇది క్లుప్తంగా తమిళ నటుడు యూట్యూబ్ స్టార్ బిజిలీ రమేష్ జీవితం. చనిపోయే చివరి నిమిషంలో తనను వేధించిన ప్రశ్న ఒక్కటే: తను లేకపోతే తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇది చిన్న ప్రశ్న అనుకుంటే పొరపాటే. తాగుడుకు బానిసనే చాలా కుటుంబాలకు దహిస్తూ వేస్తున్న ప్రశ్న ఇది. చెమటను దారిపోసి జీవితమంతా కష్టపడి పోగు చేసుకున్న సొమ్మునంతా ఆసుపత్రి పాలు చేసి భార్య పిల్లలకు ఏమీ మిగిల్చకుండా రోడ్డును పడేసిపోతే ఆ కుటుంబం ఎంత నరకం అనిపిస్తుంది. తాగిన మత్తులో దూకే వారికి ఆ ఆలోచనలు ఎప్పుడూ రాదు. ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నించినా మాకు తెలుసులేవోయ్, నీ పని నువ్వు చూసుకో అని హేళన చేస్తారు. నా ఆరోగ్యం గురించి నాకు బాగా అర్థమవుతుంది. నేను తినలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది. మద్యం తాగొద్దు అని చెప్పడానికి నేను అర్హత కోల్పోయాను. ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కొన్ని రోజుల కింద ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. నా తర్వాత నా భార్య పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు? ఈ విషయమే నన్ను చాలా బాధ పెడుతుంది అని రమేష్ చెప్పుకొచ్చాడు. చెన్నైలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతూ మంగళవారం ఆగస్టు 20న రమేష్ మరణించారు. తన అభిమాన నటుడు రజనీకాంత్తో నటించాలన్నది బిజిలీ రమేష్ కోరికంట. ఈ కోరిక తీరకుండానే అతను మృతి చెందాడు. రమేష్ సరదాగా ప్రాంక్ వీడియోలు చేసేవాడు. అప్పుడప్పుడు మద్యం తాగి వీడియోలు చేసేవాడు. 2018లో రమేష్ చేసిన ఓ ప్రాంక్ వీడియో వైరల్ అయింది. దీంతో అతడు విశేష ప్రజాదరణ పొందాడు. ఆ తర్వాత నాట్పే తునే సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమా మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత జ్యోతిక నటించిన పొన్మగల్ వండల్, అమలాపాల్తో నటించిన ఆడై, జేఎం రవి నటించిన కోమలి, ఏష్కా ఆనంద్ నటించిన జోంబీ సినిమాల్లో పాత్రలు లభించాయి. అలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయాడు. సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్న సమయంలోనే రమేష్కు మద్యం తాగే అలవాటు ఎక్కువైంది. మద్యం మత్తులో అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. నెల కిందట ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతడి భార్య చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించింది. అతిగా మద్యం సేవించడం వల్ల అతడి కాలేయం పూర్తిగా చెడిపోయింది. ఆ తర్వాత కామన్లు కూడా సోకడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించడం, వైద్య ఖర్చులు భరించడం భారం అవడంతో ప్రభుత్వ ఆసుపత్రిని చేర్పించారు. నా భర్త ప్రాణాలను ఎలాగైనా రక్షించుకోవాలని డాక్టర్లను నేను వేడుకున్నాను. మేము మా శక్తి మేరకు ప్రయత్నించాము. మీరు దేవుణ్ణి ప్రార్థించండి వారు అన్నారు. ఖాళీ మార్పిడి చేస్తే బతికే అవకాశం ఉండొచ్చని తెలిసిన వారొకరు చెప్పారు. అలా చేసిన రమేష్ బతుకుతాడని ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు అన్నారు. ఖాళీ మార్పిడి చికిత్సకు 60 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు అంటూ కొన్ని రోజుల కిందట రమేష్ భార్య ఒక వీడియో చేసింది. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నా కూతురుని నేను చూసుకోవాలి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి మాకు సాయం చేయండి. కుటుంబం చిన్న భిన్నమై నడి రోడ్డు మీద పడ్డాం. పెద్ద మనసుతో సాయం చేస్తారని ఆశిస్తున్నాను అని ఆమె వేడుకుంది. ఆమె కన్నీళ్లకు చెల్లించి చాలామంది దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. బిజిలీ రమేష్ ఆకాంక్షలు, కష్టాలతో నిండిన జీవిత ప్రయాణం చివరికి విషాదారకమే ముగింపును తీసుకొచ్చింది. నటుడుగా కీర్తిని సంపాదించాడు. కానీ మద్యపాన వ్యసనం అనేది అంతర్గత శత్రువుని జయించలేక చివరికి ప్రాణాలు విడిచాడు. రమేష్ భయపడినట్లుగా అతడి కుటుంబం ఇప్పుడు అన్నీ కోల్పోయి రోడ్డుపై దీనంగా నిలబడింది. ఇది మరొకరి జీవితానికైనా గుణపాఠం అవుతుందా? బిజిలీ రమేష్ విషాద గాథ సామాన్యులతో పాటు సినీ ప్రముఖులను కూడా కంటతడి పెట్టేస్తుంది. బిజిలీ రమేష్ గురించి గూగుల్లో ఎక్కువ మంది చర్చ చేస్తున్నారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక ఎక్కువ మంది రమేష్ గురించి చర్చ చేస్తున్నారు.